అన్నాడు. ఎందుకని తనకిష్టమైనటువంటి వారినే యాజకులుగా నిలబెట్టాడు అంటే, అక్కడ ఉన్నటువంటి యెహోవా యాజకులంటే యరొబాముకు ఇష్టము లేదు. ఎందుకు ఇష్టం లేదు? యరొబాము చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి యెహోవా యాజకులు చేయడం లేదు కాబట్టి. అనగా రాజు ఇష్టాన్ని జరిగించడానికి ఇష్టం లేదట యెహోవా యాజకులకు. రాజు మాట ప్రకారంగా వెళ్ళడం వారికి ఇష్టం లేదు. దేవుని మాట ప్రకారంగా, దేవుని ఆజ్ఞల ప్రకారంగా, దేవుడు వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారంగా నడుచుకోవాలి, అదే విధంగానే యాజకత్వం జరిగించాలి అని ఎప్పుడైతే వారు నిలబడ్డారో అలాంటి వారిని అందరినీ కూడా తీసేస్తున్నాడు. చూడండి, యరొబాము నా ఇష్టం జరిగించాలి, ఎందుకని వీటిని కట్టించింది నేను కాబట్టి నా మాట ప్రకారంగానే జరగాలి. అది దేవుని చిత్తానికి వ్యతిరేకం కదా అంటే, దేవుని చిత్తం అవసరం లేదు, ఇప్పుడు నా చిత్తమే జరగాలి. మధ్యలో నా ఇష్టానికైనా నా చిత్తానికైనా అడ్డంగా దేవుడు వచ్చిన